నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి నా చేత ఆహా ఏమి రుచి అని అనిపించడానికి రావు గారు వచ్చేస్తున్నారు. వెల్కమ్ రావు గారు. హలో, నమస్తే. నమస్తే రావు గారు. ఆహా ఏమి రుచి ఏమంటా? కొంచెం డిఫరెంట్గా థాయ్ ఫిష్ కర్రీ చేద్దాం. థాయిలాండ్ తీసుకెళ్లారా ఏంటి? థాయ్ ఫిష్ కర్రీ అండి. థాయ్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? థాయ్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ థాయ్ పేస్ట్ అరకప్పు, చేప ముక్కలు 1/2 కిలో, లెమన్ గ్రాస్ కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పండు మిరపకాయలు 2, థాయ్ జింజర్ కొద్దిగా. రావు గారు రెడీ. సో మెయిన్ థింగ్ రెడ్ కర్రీ పేస్ట్, థాయ్ కర్రీ. ఇది మీకు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. రెడ్ కర్రీ పేస్ట్ అనాలా సార్? రెడ్ కర్రీ పేస్ట్ ఉంటుంది, గ్రీన్ కర్రీ పేస్ట్ ఉన్నది, ముసామాన్ కర్రీ పేస్ట్ ఉన్నది, ఎల్లో కర్రీ పేస్ట్ ఉన్నది. సో ఇన్ని కర్రీలు మన ఇంట్లో, మనం ఇప్పుడు ఇండియన్ దాంట్లో కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయో అలాగా థాయిలో కూడా కొన్ని కర్రీస్ డిఫరెంట్ ఉన్నాయి. ముసామాన్ కర్రీ అంటే ముస్లిం కర్రీ, రెడ్ కర్రీ అంటే రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ కర్రీ అంటే గ్రీన్ చిల్లీ, ఎల్లో కర్రీ అంటే ఎల్లో కలర్ కూడా కొంచెం మైల్డ్గా ఉంటుంది. సో బేసిక్గా ఈ పేస్ట్ పెట్టుకొని మీరు వెజిటేబుల్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వాడుకొని మీరు డిష్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ అన్నమాట. సో బేసిక్లీ ఈ రెడ్ కర్రీ పేస్ట్లో ఏంటంటే రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది, దాని తర్వాత సోయా సాస్ ఉంటుంది, గార్లిక్ ఉంటుంది, సేమ్ ఇది కలాంగల్ సారీ ఇది లెమన్ గ్రాస్ అంటారు, కొంచెం థిక్గా ఉంటుంది, స్మెల్ వచ్చి నిమ్మకాయ స్మెల్ వస్తుంది. సో ఇది లైట్గా మనం పౌండ్ చేసుకొని వేసుకుంటాం అన్నమాట. అదొకటి. ఇది ఇంకోటి థాయ్ జింజర్, ఇంకో పేరు దీనికంటే గలాంగల్ అంటారు. గలాంగల్ ఇది ఒక అల్లం టైప్ అన్నమాట. ఇది మన ఇక్కడ రెగ్యులర్ అల్లం దొరుకుతుంది, కానీ ఈ అల్లం వచ్చి థాయ్ అల్లం అన్నమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, స్మెల్ చేసి చూడొచ్చు. ఓకే, మన రెగ్యులర్ అల్లంలా కాకుండా ఇది కొంచెం వేరేగా. సో ఇదే అనమాట మెయిన్. సో మనం కుకింగ్ ప్రాసెస్లో మనం చేసేప్పుడు ఇంకా మనకి మీరు డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, కొంచెం ఆయిల్, ఆల్రెడీ ఆయిల్ చిల్లీ ఆ పేస్ట్లో ఉంటుంది. సో నూనె వేసుకున్నాం. ఇప్పుడు ఈ లెమన్ గ్రాస్ దంచాలి. ఎక్కువ ఫ్లేవర్స్ వచ్చి రూట్ దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్లేవర్స్. ఇప్పుడు థాయ్ జింజర్, ఓకే. ఇప్పుడు కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళండి, కొబ్బరి పాలు, కొంచెం కేరళ, కొంచెం ఇటు అన్ని కలిపి. అంటే అక్కడ కూడా మీకు చాలా మంచి ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి, ట్రాపికల్ కంట్రీ అనుకుంట. దానివల్ల మీకు ఎక్కువ కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తారు. అక్కడ ఇంకా ఫ్రెష్ కోకోనట్ మిల్క్ మీరు మార్కెట్కి వెళ్తే అక్కడే మీకు తురిమి అక్కడి నుంచి కొబ్బరి పాలు తీసేస్తారు అనమాట. ఇప్పుడు ఇది రెడ్ కర్రీ పేస్ట్. సో ఇది మీకు ఎంత ఘాటు కావాలి ఆ విధంగా. ఇది ఘాటు వస్తుంది ఉంటుంది. బేసిక్లీ మనం మసాలా అలాగే దీంట్లో చేస్తాం, సేమ్ థింగ్ అలాగే అనమాట. ఓకే. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెడ్ చిల్లీ, సోయా సాస్, గార్లిక్, ఫిష్ సాసు, మళ్ళీ కలాంగలు,
లెమన్ గ్రాస్, ఆయిల్ అన్నీ యాడ్ అన్నీ చేస్తారు. రోస్ట్ చేసి పేస్ట్ చేస్తారనమాట. సో అవన్నీ వేయించి బాగా వేయించి Paste పేస్ట్ చేసి. ఫైన్ పేస్ట్ ఉంటుంది అనమాట. వంటల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి రావు గారు. అంటే ఈ రెడ్ పేస్ట్ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తుంటేనే వింటున్నాను. ఓకే, దాని తయారీకి కూడా వెనకాల ఇంత ప్రాసెస్ అవును. ఉంది కదా. అవును. సో ఇలాగే ఇప్పుడు రెడ్ థాయ్ కర్రీ కదా, గ్రీన్లో కూడా గ్రీన్ అంటే బేసిక్లీ సేమ్ మన కొత్తిమీర, దీంట్లో పచ్చిమిర్చి దీంట్లో ఉంటుంది అనమాట. ఇంకా రెస్ట్ ఆల్ సేమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ గలాంగల్లు, సోయా సాస్, ఫిష్ సాస్, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. కానీ బేసిక్ మెయిన్ ఏంటంటే గ్రీన్ చిల్లీ అంటే గ్రీన్ చిల్లీ, గ్రీన్ కర్రీ అంటే గ్రీన్ చిల్లీ, ఎల్లో అంటే కొంచెం మైల్డ్గా ఉంటుంది. అలాగే ముసామన్ అంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్, బేసిక్ అదే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఫిష్ కర్రీ ఒక్కొక్క స్టేట్కి వెళ్తే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనమాట. అలాగే ముసామన్ కర్రీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చేపల ఉప్పు కొంచెం వేసుకుందాం. ఉప్పు చూసేసుకోవాలి. ఫిష్ సాస్ దీంట్లో కొంచెం మీకు ఉప్పు ఉంటుంది. అది ఇప్పుడు చేప ముక్క. ఇది ముళ్ళు లేనివా సార్? ఇప్పుడు ఇది రెడ్ కర్రీ, ఫిష్ కర్రీ. దీంట్లో ఏంటంటే వెజిటేబుల్స్ చాలా ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ తింటారనమాట. దీంట్లో పొక్చాయ్ అని చెప్పి ఒక మన ఆకుకూరలాగా పొక్చాయ్ అంటారు. పొక్చాయ్ అని అది వేసుకుంటారు. మళ్ళీ జుకీనీ అని చెప్పి వెజిటేబుల్స్ ఉన్నాయి, రకరకాల వెజిటేబుల్స్ వేసుకుంటారు అనమాట. వంకాయలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. వాళ్ళ కుజీన్లో పచ్చి వంకాయలు ఉన్నాయి చూసారా, ఆ వంకాయలు చాలా యూజ్ చేస్తారు. సో ఇట్స్ వెరీ సిమిలర్, చాలా దగ్గరికి ఉంటుంది అనమాట ఇండియన్ కుజిన్కి. కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ స్ట్రాంగ్గా గలాంగల్, ఈ జింజర్, థాయ్ జింజరు, లెమన్ గ్రాస్, ఇది అన్ని దాంట్లో వాడతారు. మళ్ళీ కొంచెం అన్ని దాంట్లో ఏంటంటే స్పైసీ ఉంటుంది, కొంచెం షుగర్ కూడా ఉంటుంది. అలాగే ఎక్కువ వీళ్ళు తులసి ఆకు కూడా వాడతారు. అన్ని దాంట్లో తులసి ఆకు వాడతారు. 80% ఫుడ్లో తులసి ఆకు లాస్ట్లో ఒక 4-5 వేసుకొని తింటారు. ఆ ఫ్రాగ్రెన్స్, ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ పచ్చిమిరపకాయలు ఇది బడ్ చిల్లీస్ అంటారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు కూడా హాట్గా ఉంటాయి. ఇది కొంచెం పండిన తర్వాత ఈ రెడ్ కలర్ వస్తాయి. కానీ చాలా అవును, నాకు అర్థమైంది సార్. ఎందుకంటే మామూలుగా పండు మిరపకాయలు అయితే వెనకాల కాడ పచ్చగా ఉండదు, దీనికైతే కాడ పచ్చగానే ఉంది, ప్లస్ రెడ్ కలర్ మారిపోయింది. కానీ చాలా స్పైసీ ఉంటుంది, అంటే కారం చాలా ఘాటు ఉంటుంది. మీరు ఒకటి తింటే ఏడుస్తారు. ఇప్పుడే వద్దండి, నేను నవ్వుతూనే ఉంటాను. ఓ, వాటిని కట్ చేసి వేసుకోవాలా సార్? దీంట్లో అయితే ఒక 2 పచ్చిమిరపకాయలు గార్నిష్కి పెట్టుకుందాం. సార్ అంతే చాలా సార్, ఏదో 3 వేసారు కారం వచ్చేస్తుంది. ఇంకా తిని చూసాక చెప్పండి అంటారా ఏంటి? దీంట్లో ఆల్రెడీ మీకు చిల్లీ పేస్ట్ ఉన్నది కదా, ఇది కొంచెం ఫ్రెష్నెస్కి ప్లస్ కొంచెం టేస్ట్ ఇది అన్నమాట, పంచ్కి. సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం తీపిని కూడా యాడ్ చేశారా? అది ఎలా అంటే హాట్ స్వీట్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇది మనం స్టిక్కీ రైస్ తోటి తింటారు, అంటే ముద్ద అన్నం పొడి పొడిగా ఉంటుంది, ముద్దగా ఉంటుంది, ఆ అన్నంతో తింటారు. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అనమాట. సర్వింగ్ బౌల్లో తీసుకో. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్ మీకు ఆ లెమన్ గ్రాసు, థాయ్ జింజరు, ఫినిషింగ్ కొత్తిమీర.
ఎంత తాయి రెసిపీ అయినా సరే కొత్తిమీర తప్పకుండా వేయాల్సింది. కొత్తిమీర కూడా ఎక్కువ తింటారు వాళ్ళు. కొత్తిమీర మళ్ళీ తులసి ఆకు, ఓకే, ఇవన్నీ చాలా. థాయ్ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. థాయ్ ఫిష్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. థాయ్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి లెమన్ గ్రాస్, థాయ్ జింజర్, కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో రెడ్ థాయ్ పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఎర్రమిరపకాయలు, ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే థాయ్ ఫిష్ కర్రీ రెడీ. థాయ్ ఫిష్ కర్రీ రావు గారు, థాయ్ ఫిష్ కర్రీ పులుసులా చేసినట్టున్నారు రావు గారు. అమ్మో, చిల్లీస్ వస్తున్నాయి. అసలే మీరు ఇందాక ఏదో చెప్పి భయపెట్టారు నన్ను. సరే, మన పులుసులోనే కొంచెం పులుపు, కారం అవన్నీ ఉంటాయి, కొత్తిమీర ఫ్లేవర్స్ అవన్నీ. ఇది నిజంగానే మీరు థాయ్ చేపల పులుసులా కరెక్ట్గా తెలుస్తుంది. అంటే మీరు కొత్తగా తినేప్పుడు ఇమ్మీడియట్ గా మీకు టేస్ట్ అర్థం అవుతారు, దేంట్లో ఒక రకంగా ఉన్నది. కొంచెం మనం ఆ టేస్ట్ డెవలప్ చేయాలి అవన్నీ. కానీ ఒకసారి మీరు లైక్ చేస్తే ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, వీటి మీదే మన ఆరోగ్యమైనా సరే, మన జుట్టు కానీ మన స్కిన్ కానీ ఆధారపడి ఉంటాయి అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. అందుకే సీజనల్గా దొరికే ఫ్రూట్స్, తాజా కూరగాయలు, ఆకుకూరలు మన ఆహారంలో భాగం చేసుకొని రోజు మొత్తంలో నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ, తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉన్నట్లయితే మన స్కిన్ బాగుండడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరగడమే కాకుండా సిల్కీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? అరుణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ నుంచి వచ్చాను. షాపూర్ నుంచి. ఓకే, సో మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తారు? ఎగ్ పకోడా. ఎగ్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఎగ్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా. ఓకే, సో ముందుగా శనగపిండి వేసుకోవాలి. బౌల్లో వేసుకో. ఈలోపు మనం ఆయిల్ ఆన్ చేసి ఉంచుకుందాం, కొంచెం వేడెక్కుతూ ఉంటుంది కదా నూనె. మీరు చేయండి. కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి అండి. బియ్యం పిండి, ఇది బియ్య పిండి, సాల్ట్ అండి, ఉప్పు, ఇది జీరా పౌడరు, జీలకర్ర పొడి, వాము, గరం మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం. కారం కొంచెం వేస్తున్నామంటే ఇంక మనం కారం వచ్చేదేం లేదు కదా, విడిగా ఇంకేం వేయట్లేదు కదా మనం. కొన్ని పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వాటర్తో నీళ్ళు వేసేయమంటారా? నీళ్ళు ఉండలు వచ్చేస్తాయేమో కదా, మరి పర్వాలేదా? ఎగ్స్, అయితే కోడిగుడ్డుని ఉడికించేసి పసుపు సొన తీసేసి ముక్కలుగా కట్ చేసేసి చేస్తాను. కొత్తిమీర,
అన్ని వేసి ఇలా కలిపేసుకోవాలి. ఆ, ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమం ఇంకాసేపు నానితే బాగుంటుంది అలా ఏమన్నా ఉందా, లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు? అంటే శనగపిండి కదా కొంచెం బ్లాక్ అయిపోద్ది కదా, అందుకని నానాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెంటనే వేసేసుకో. వేసేసుకుంటారు. వేస్తున్నాను. వేసేయండి. సో ఇది మీరు నేర్చుకున్న వంట? ట్రై చేసాము మేము. సో ఇలాంటి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాము ఇంటి దగ్గర. మీరు జాబ్ చేస్తారా లేక ఇంట్లో? హౌస్ వైఫ్ అండి. సో అందుకని వంటల మీద ఇంటి దగ్గర ఇంట్రెస్ట్ ఎక్కువ. గుడ్లు మాత్రం సపరేట్గా ఉడికిపోతున్నట్టు ఉన్నాయి, పిండి సపరేట్గా గుడ్లు సపరేట్గా కదా, పట్టుకొని వేయాలేమో. అవును. ఓకే, మరి అయితే కాసేపు అలా వేగనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయాయండి. తీసేద్దాం. మీరు ఇంట్లో కూడా సర్వ్ చేసి చక్కగా ఇలాగా పెట్టిస్తారా? పిల్లలకి నాకు ఇది పాపలు, ఒక పాప సెకండ్, ఒక పాప థర్డ్. ఓ, ఎగ్ పకోడా ఫిష్ ప్లేట్ లో పెట్టించారు. అవును. ఎగ్ పకోడా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ పకోడా తయారీ విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లలో పచ్చసొన తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వాము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి తగిన నీళ్లు పోసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ కోడిగుడ్డు ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎగ్ పకోడా రెడీ. ఎగ్ పకోడా. రావు గారు, ఇది వెజిటబుల్ పకోడా లాగా ఉన్నది చూడడానికి. క్రిస్పీగా కరకరాలు ఉన్నది. ఇంకా కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం సీజనింగ్ అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. కొంచెం ఉప్పు, అదే ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అవన్నీ ఇంకొంచెం పడుంటే తినేటప్పుడు బాగుంటుంది. వాడు అన్ని వంటలు పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తారనమాట. పిల్లలకంటే ఓకే. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి. పచ్చిపాలు కొద్దిగా తీసుకుని అందులో దూదిని డిప్ చేసుకుని దీంతో నల్లటి వలయాలు ఉన్న ప్రాంతంలో మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు క్రమేపీ తగ్గుతాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కొత్తిమీర చేపల పులుసు. కొత్తిమీర చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కొత్తిమీర చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, చేప ముక్కలు 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫిష్ బౌల్లోకి తీసుకున్నాము. చేపలని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి. స్వచ్ఛంగా ఉల్లిపాయలు. ఉల్లిపాయలు, సాల్ట్, ఉప్పు. అలా ఒక ప్యాన్ ఆన్ చేసుకుంటాను, మెల్లగా వేడెక్కుతూ ఉంటుంది.
పసుపు, పసుపు, కారం, కొంచెం లెమన్, నిమ్మకాయ, ఓకే. ఇవి కలిపేసుకోవాలండి ఫిష్ కూడా. సో చేపలకి ఇలా పట్టించిన తర్వాత ఎంతసేపు నానితే బాగుంటుందని ఏమైనా ఉందా? 1 అవర్ గంట సేపు. పెట్టేస్తే చేపలకు పట్టేసి టేస్టీగా వస్తాయి, బాగుంటుంది. ఇక్కడ నూనె వేసుకుందామా? చూసుకోండి, చేపల పులుసు కాబట్టి నూనె బాగానే పడుతుంది అంటారా? కొంచెం గరం మసాలా అండి ఇది. సో మీ ఇంట్లో ఇది ఎవరికి ఇష్టమైన వంట? పిల్లలకి ఇష్టము. చేపల జనరల్ గా చికెన్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా పిల్లలు. పిల్లలు చికెన్ మటన్ ఏం తినరు, ఇది ఫిష్ అయితేనే చేపలు తినడం. ఎంత అదృష్టం అండి మీకు. అంటే సీ ఫుడ్ మనకి చేపలు కానివ్వండి, రొయ్యలు బాగా హెల్త్ పరంగా కూడా ఇంకా మంచిది అంటారు కదా చేపలు అవి తింటే. చాలా మంది పిల్లలు చికెన్ అనే అంటూ ఉంటారు. అవును, మా పిల్లలు. సూపర్. అలా అలవాటు అయిపోయిందా లేకపోతే మీరు అలవాటు చేశారా? లేదు, మామూలుగా ఏది నాన్ వెజ్ ఏది ఇష్టపడరు, ఫిష్ అయితే తింటారు, చేపలు అయితే ఇష్టంగా తింటారు. ఇంకేమైనా వేయాలి ఇక్కడ? చేపలేనా? ముందేమైనా వేస్తారా? ఇవి పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిరపకాయలు, తర్వాత ఇవి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఫిష్ వేసుకోవాలండి, చేప ముక్కలు. సో అది చింతపండు గుజ్జా? చింతపండు అండి. ఇదేమో కొత్తిమీర పేస్ట్. ఓకే. చింతపండు గుజ్జు ఎలా ఉందంటే నాకు చింతకాయల్ని ఉడకబెడితే వస్తుంది కదా అలా ఉంది. ఇది ఊర్లో నుంచి తీసుకొచ్చిందండి చింతపండు. చేపలు వేస్తున్నానండి. ఇది కూడా వేస్తున్నాను. పులుసులో కొంచెం గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది కదా, వేస్తున్నాను. ఒక సైడ్ మగ్గాలి, తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. ఓకే. సో లిడ్ క్లోజ్ చేయాలా, ఇలాగే ఉంచాలా? వేసేద్దాం. క్లోజ్ చేద్దామా? ఓకే. అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మ సౌందర్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ముఖానికి ఫస్ట్ బాగా ఆవిరి పట్టేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసంలో పసుపు, పాల మీగడ మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా తాజాగా తయారవుతుంది. చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి కూడా తగ్గుతాయి. చూద్దామా? చూద్దామండి. ఒక సైడ్ మగ్గిపోయింది, ఇంకో సైడ్. చిన్నతో మూసేద్దామా? చేసేద్దాం. దీనికి ప్రత్యేకంగా ఈ చేప అయితే బాగుంటుందనా లేకపోతే ఏ చేప అయినా? ఏదైనా బాగుంటుంది. ఏదైనా సింగిల్ ముళ్ళు అయితే బెటర్ పిల్లలు తినడానికి, అంతేగా? అవును. చేపలు తొందరగా మగ్గిపోతాయి. అవును. నెక్స్ట్ ఇది కొత్తిమీర పేస్ట్. నెక్స్ట్ ఇది చింతపండు గుజ్జు. ఇప్పుడు మరిగాలి. సో ఇందులో నీళ్ళు వేయాలా, ఇంకా అవసరం లేదా? ఇంకా నీళ్ళేమి అవసరం లేదు. సో దీంట్లో మరిగిపోతుంది. మరిగాక ఫైనల్గా కొత్తిమీర. సో లిడ్ క్లోజ్ చేద్దామా?
ఓకే, మరి కాసేపు మరగనిద్దాం. ఓకే, చూద్దామా? చూద్దాము. ఓకే, మెంతి పౌడర్ అండి. మెంతి పొడి. మెంతి పౌడర్ వేస్తే ఫిష్ కర్రీ టేస్టీగా ఉంటుంది కదా. నాకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫిష్ చేపల పులుసు మీద. పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఫిష్ కొంచెం ఇంట్రెస్ట్తో చేస్తారు. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఓకే, కొత్తిమీర చేపల పులుసు రెడీగా ఉందండి. థ్యాంక్ యూ. కొత్తిమీర చేపల పులుసు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కొత్తిమీర చేపల పులుసు తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, చేపల మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర పేస్ట్, చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర చేపల పులుసు రెడీ. కొత్తిమీర చేపల పులుసు. కొత్తిమీర చేపల పులుసు అన్నారు కానీ పులుపు ఉన్నది, కారం కూడా పర్వాలేదు. పులుపు కొంచెం ఎక్కువ ఉన్నది, పుడికి ఎక్కువ ఉంటే కూడా రేపుడికి తగ్గుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తిమీర చెప్పారు కదా, ఆ కొత్తిమీర ఫ్లేవర్ లేదు. ఇంకోటి ఏంటంటే కొత్తిమీర ఎక్కువ వేయాలి, మీకు పచ్చిమిరపకాయలతోటి చేయాలి, అప్పుడే మీకు ఆ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. అది అదర్వైజ్ టేస్ట్ ఓకే. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చేతి వేళ్ళు మృదువుగా నాజూగ్గా ఉంటేనే చేతులు చూడడానికి అందంగా కనిపిస్తాయి. కాబట్టి చేతి వేళ్ళు మృదువుగా రావడానికి ఇలా ట్రై చేయండి. కొద్దిగా గోరువెచ్చటి ఆల్మండ్ ఆయిల్ తీసుకుని వేళ్లకు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. వారం 10 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే చేతి వేళ్ళు మృదువుగా నాజూగ్గా తయారవుతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో కినోవా చికెన్ సాలెడ్. కినోవా చికెన్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? క్వినోవా చికెన్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 100 గ్రాములు, క్వినోవా 50 గ్రాములు, లెట్యూస్ కొద్దిగా, గ్రీన్ క్యాప్సికమ్ 1, కీరదోస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తేనె కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ. ఫస్ట్ సాలెడ్ కినోవా వచ్చి రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. అది కినోవా సార్. ఓకే, అదనమాట. ఇప్పుడు సైమల్టేనియస్లీ మనం చికెన్ సాటే చేసుకుంటాం అనమాట. సరే, నూనె రంగు వేరేగా ఉంది. ఆలివ్ ఆయిల్. కినోవా అంటే మళ్ళీ దాని ముందే ఉడికించి ఉంచుకున్నారు సార్? అవును, టైం పడుతుంది అనమాట. అది నానబెట్టాలి, ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. దాని తర్వాత మనం పొడిగా చేసుకోవాలి, లేకపోతే ముద్ద అయిపోతే మళ్ళీ మీకు సాలడ్. కుక్కర్లో ఉడికించుకున్నారు నార్మల్గా. ఎంతసేపు ఉడుకుద్ది అది? ఒక 20 నిమిషాల నుంచి 20-25 మినిట్స్ అవుతుంది ఉడికించాలి. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం కినోవా తీసుకొని లెట్యూస్, ఇది కూడా సన్నంగా
లెట్యూస్ కట్ లెట్యూస్ కట్ చేసుకున్నాం, అది దీంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. క్యాప్సికమ్, కుకుంబర్, కీరా దోస, ఇది కూడా చెక్కు తీయకుండా డైరెక్ట్ అలా వేసేస్తారు సార్. వేసుకోవచ్చు. క్రిస్పీనెస్ ఉంటుంది మీకు సాలెడ్లో, ఎప్పుడు క్రిస్పీనెస్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే కినోవా వచ్చి సాఫ్ట్గా ఉంటుంది కదా. అలాగే పుదీనా, పుదీనా, ఈ కొత్తిమీర, అవి కూడా వేసుకున్నాం. డ్రెస్సింగ్ చేసుకుందాం, అన్నీ వేసాం. లాస్ట్లో డ్రెస్సింగ్ అనమాట. సో ఆలివ్ ఆయిల్, దాని తర్వాత సో మస్టర్డ్ పేస్ట్. మస్టర్డ్ పేస్ట్లో ఇంగ్లీష్ మస్టర్డ్ అనమాట. కొంచెం తేనె, దాని తర్వాత ఉప్పు, కొంచెం లెమన్ స్క్వీజర్ అండి. పట్టుకొని రెడీగా ఉన్నాను సార్. ఓకే, నిమ్మకాయ రసం, విస్కీ అండి. ఈ డ్రెస్సింగ్ దీంట్లో వేసుకుంటాం. వేసుకుందాం. ఇది కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇది పెప్పర్స్ రెడ్ ఎల్లో ఏం వేస్తే ఇంకా బాగా కలర్ఫుల్గా ఉంటుంది. సో లాస్ట్లో చికెన్. స్పూన్ అండి. సో కినోవా చికెన్ సాలడ్. కినోవా చికెన్ సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కినోవా చికెన్ సాలెడ్ తయారీ విధానం. ముందుగా కినోవా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి చికెన్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. ఒక బౌల్లో ఉడికించిన కినోవా, తరిగిన లెట్యూస్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మరొక బౌల్లో ఆలివ్ నూనె, ఆవ పేస్ట్, తేనె, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కినోవా మిశ్రమంలో వేయాలి. తర్వాత వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కినోవా చికెన్ సాలెడ్ రెడీ. కినోవా చికెన్ సాలెడ్. రావు గారు, మీకు అదే ఇష్టం. అది రావు గారు, నేను గుడ్ ఫుడ్. ఎస్, సాలెడ్స్ డైట్ ఫుడ్లు చాలా ఇష్టంగా తింటాను. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే
చెప్తాను. నాన్ వెజ్ చికెన్ ఇష్టంగా తినే వాళ్ళు ఇలా ట్రై చేస్తున్నాండి. చక్కగా హెల్దీగా ఉంటుంది అండ్ డైట్ చేసే వాళ్ళకి ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఫిల్లింగ్ కూడా కినోవా ఉండే వాళ్ళ ఫిల్లింగ్. ఇంకోటి మీకు స్వీట్నెస్ హనీ, పుదీనా మీకు బాగా కుకుంబర్ అని కొంచెం మంచిగా కరకర తినేప్పుడు ఆ క్రిస్పీనెస్ ఉన్నది అనమాట. కరకర ప్లస్ మెత్తగా కినోవా అంటే డైట్ ఫుడ్ అని చెప్పొచ్చు, కానీ ఫీలింగ్ కూడా అవుతుంది ఎందుకంటే కినోవా ఉన్నది. సో కినోవా రావు మనకు అన్ని ప్లేసెస్ దొరికేస్తుంది కదా? దొరుకుతుంది. ఓకే. సో నిజంగానే చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు మీరే. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్రెడ్ కాస్త ఎండిపోయినట్లయితే ఇంక పనికిరాదనుకుని మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పొడిలాగా చేసి పెట్టుకుని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని గ్రేవీ కూరల్లో కొద్ది మోతాదులో కనుక యాడ్ చేసుకున్నట్లయితే కూరకు చిక్కదనం రావడమే కాకుండా కూర కూడా రుచికరంగా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఇప్పుడు చూసిన ఒక హెల్దీ రెసిపీ థాయ్ ఫిష్ కర్రీ. థాయ్ రెసిపీస్ అన్నీ సింపుల్గా బాయిల్ చేసి లెస్ ఆయిలీ ప్రిపరేషన్స్ యూజువల్గా ఉంటాయి. ఈ ప్రిపరేషన్ కూడా మనం చూస్తే 2 స్టార్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఫిష్ ఉంది, ప్లస్ కోకోనట్ మిల్క్ ఉంటుంది. మనము ఫిష్ ఎప్పుడు కూడా అతి తక్కువ ఫ్రై చేసి ఇలా గ్రేవీ టైప్లో చేస్తే మనకి దాని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి, మనకి ఏవి లాస్ అవ్వకుండా ఉంటాయి. సో ఫిష్లో ఎప్పుడు కూడా మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే మన హార్ట్లో ఏమీ ఇన్ఫ్లమేషన్ లేకుండా, లేకపోతే ఏ బాడీ పార్ట్లో అయినా కూడా మనకి ఆర్థరైటిస్ ఉన్నా కూడా ఇన్ఫ్లమేషనే అయినట్టు, మనకి గ్యాస్ట్రైటిస్ అసిడిటీ ఉన్నా కూడా ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు. సో ఇవన్నిటినీ కూడా లాంగ్ టర్మ్ డయట్ ద్వారా మనం కనుక తొలగించుకోవాలని ట్రై చేస్తే మటుకు మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ అనే గుడ్ ఫ్యాట్ కావాలి, అది మనకి ఫిష్లో అబండెంట్గా దొరుకుతుంది. అలాగే ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేశారు. కోకోనట్ మిల్క్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం దొరుకుతుంది, అది మన మసిల్ని హెల్దీగా ఉంచడానికి, క్రామ్స్ అవన్నీ రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ రెసిపీలో కొంచెం లెమన్ గ్రాస్ వేసారు, అందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా ఒక యునీక్ రెసిపీ, ఒక హెల్దీ రెసిపీ కాబట్టి మన క్యూజిన్కి కొత్తదైనా కూడా అప్పుడప్పుడు మన డైట్లో తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ పకోడా, ఇది ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్. ఎస్పెషల్లీ వెరీ యంగ్ చిల్డ్రన్కి మనం ఈవినింగ్ ఏం చేయాలా అనుకుంటా అని ఆలోచించినప్పుడు ఇది ఒక క్విక్ స్నాక్ లాగా వాళ్ళకి పెట్టచ్చు. సో యంగ్ చిల్డ్రన్కి కాబట్టి వాళ్ళకి ఫ్యాట్ నుంచి కూడా క్యాలరీస్ అవసరం కాబట్టి వాళ్ళకి మటుకు అది ఒక ప్రిస్క్రైబ్డ్ స్నాక్ అవుతుంది. మిగతా అడల్ట్ పాపులేషన్కి, ఎల్డర్లీ పీపుల్కి మటుకు ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎగ్ ఇండిపెండెంట్గా చూస్తే మటుకు ఒక కంప్లీట్ ప్రోటీన్, దాన్ని హోల్ ఎగ్ లాగానే కన్జ్యూమ్ చేయాలి. చాలామంది ఓన్లీ వైట్ తినేసి కంప్లీట్గా ఎల్లోని అవాయిడ్ చేస్తున్నారు, కానీ ఎల్లోలోనే మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఇట్లాంటి వెరీ గుడ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మనం వీక్లీ 2-3 టైమ్స్ హోల్ ఎగ్ మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఎగ్ నుంచి 80 క్యాలరీస్ వచ్చే దగ్గర మనం దాన్ని 180-200 క్యాలరీస్ చేసేసి తీసుకుంటున్నాం. సో మన ఏజ్ గ్రూప్ని బట్టి వెరీ యంగ్ చిల్డ్రన్ అంటే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు, ఎల్డర్లీ పాపులేషన్ అంటే మటుకు వాళ్ళకి చాలా ఒకేజనల్గా చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కినోవా చికెన్ సాలడ్. ఇది ఒక కంప్లీట్ మీల్ లాగా మనం యూస్ చేయొచ్చు. ఇందులో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది చికెన్ ఉంది ఒక పక్కన, ఇంకొక పక్కన కినోవా ఉంది. కినోవా ఒక సూడో సీరియల్ అంటారు, అంటే అది సీరియలే రైస్ లానే ఉంటుంది, బట్ దానిలో క్యాలరీ కంటెంట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అలాగే మోస్ట్ సీరియల్స్లో మనం కంపేర్ చేస్తే ఒక 7-10% ప్రోటీన్ ఉంటుంది, కినోవాలో 13-16% ప్రోటీన్ ఉంటుంది. అందుకనే అన్ని సీరియల్స్లో కూడా హై ప్రోటీన్ కేటగిరీ, హై ఫైబర్ కేటగిరీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయిన రెసిపీ ఇంగ్రీడియంట్. మీరు కనుక తీసుకోవాలనుకుంటే, ఇది మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే తప్పకుండా రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేస్తే వెయిట్ లాస్కి, షుగర్ కంట్రోల్కి చాలా బాగా పనికొస్తుంది. ఈ రెసిపీ కూడా చాలా హెల్దీ రెసిపీ, దీన్ని ఒక కంప్లీట్ మీల్ లాగా ఉపయోగించవచ్చు, ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇందులో స్మాల్ క్వాంటిటీ కిన్వా ఉంది, ఒక హై ప్రోటీన్ చికెన్ ఉంది, అలాగే వెజిటబుల్స్ కోసం క్యాప్సికమ్, లెట్యూస్ అవన్నీ యాడ్ చేశారు కాబట్టి
ఆల్ 5 ఫుడ్ గ్రూప్స్లో ఇంగ్రీడియంట్స్ ఒకటే రెసిపీలో ఉన్నాయి. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది కాబట్టి లంచ్కి బదులు కానీ డిన్నర్కి బదులు కానీ మనము ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొత్తిమీర చేపల పులుసు. చేపల పులుసు అనేది మన ట్రెడిషనల్ క్యూజిన్లో ఉంది కాబట్టి మన అందరికీ తెలిసిందే. ఇందులో కొత్తిమీరని మనం పేస్ట్ చేసి ముందుగానే యాడ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత చాలాసేపు కుక్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ విటమిన్ సి బెనిఫిట్ అనేది మనకి దొరకదు. ఎందుకంటే హీట్ తగలంగానే విటమిన్ సి అనేది ఆవిరైపోతుంది. అయినప్పటికీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇందులో ఇంగ్రీడియంట్ వెరీ హెల్దీ ఫిష్ యూస్ చేసాము. మనం ఎంత ఆయిలీ ఫిష్ యూస్ చేస్తే అంత గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. అలాగే ప్రోటీన్ మనకి ఏదైతే దొరుకుతుందో ఆల్మోస్ట్ చికెన్కి ఈక్వల్ క్వాంటిటీలో ప్రోటీన్ దొరుకుతుంది. సో వైట్ మీట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ ఎక్కువగా రికమెండ్ చేసి వీక్లీ 2-3 టైమ్స్ మనం నాన్ వెజిటేరియన్ తీసుకోవాలనుకున్నప్పుడు మటన్ కానీ చికెన్ కానీ తినే బదులు ఫిష్ తింటే దాని మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు కానీ సౌందర్య ప్రయోజనాలు కానీ మెండుగానే ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా మెంతుల్ని పొడి చేసి పెట్టుకుని ఎగ్ వైట్లో కలుపుకొని దీన్ని తలకి బాగా ప్యాక్ లాగా వేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, కొత్తగా కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి వాళ్ళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.